ఒక ఆంజనేయ స్వామి మనకు ఆదర్శం. ఆంజనేయ స్వామి సేవాభావం అనేటప్పటికీ మన ఆంజనేయ స్వామి గుర్తుకొస్తే ఎంతో కొంత సమాధానానికి ఉపయోగపడతారు. నేను అనేది లేదు ఆంజనేయ స్వామికి, నాది అనేది లేదు, ఒక కుటుంబం లేదు, నిరంతరము భగవంతుడి పని తప్పించి ఇంకో పని చేసుకోలేదు ఆంజనేయ స్వామి. ఇది నా సొంత పని అనుకుని ఒక్క పని చేసుకోలేదు. అంటే సుందరకాండ చదివిన వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి ఎంత ధైర్యవంతుడు, ఎంత వీరుడు, ఎంత మేధావు, ఎంత శక్తివంతుడు, ఎంత బుద్ధి సూక్ష్మత గలవాడు నీకు సుందరకాండ చదివితే తెలుస్తుంది ఆంజనేయ స్వామి చదువు. మనం ఏదైనా కొంచెం మంచి పని చెయ్యాలనుకున్నప్పుడు ఆంజనేయ స్వామిని గుర్తుపెట్టుకుంటే మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అంచేది ఆంజనేయ స్వామి మన అందరికీ ఆదర్శం. ఆంజనేయ స్వామి అంటే ఎవడో కాదు, శివుడి యొక్క మరొక అవతారం. శివుడు మరొక రూపంలో వచ్చినవాడు శివుడే మరొక రూపంలో వస్తే ఆయన ఆంజనేయ స్వామి. అంటే రాముడికి సొంత పనులు ఉండొచ్చు, కృష్ణుడికి సొంత పనులు ఉండొచ్చు, ఏమీ సొంత పనులు లేనివాడు అంటూ ఉంటే ఆంజనేయ స్వామి.